Hi everyone, I'm Kalyani, working as a lecturer in 3rd CRR College for Women. Today, in this session, for 3rd BSc 6th SEM Zoology students in Cluster 8B3 Post Harvesting Technology in Unit 5 Quality Assurance Management and Certification, I'm going to discuss about the topic Seafood Quality Assurance Systems GMPs. So, quality assurance. What is meant by quality assurance? It is the modern term for describing the control, evaluation and audit of a food processing system. సో ఇక్కడ క్వాలిటీ అస్యూరెన్స్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ కంట్రోల్స్ అండ్ ఇవాల్యుయేట్స్ అండ్ ఆడిట్స్ ఫర్ ఏ ఫుడ్ ప్రాసెసింగ్ సిస్టమ్. సో ఫుడ్ ప్రాసెసింగ్ సిస్టంలో ఏమైనా సరే వాటిని కంట్రోల్ చేస్తుంది, ఇవాల్యుయేట్ చేస్తుంది అండ్ ఫైనలైజ్ చేస్తుంది అని చెప్తుంది. It is the strategic management function establishing policies, adapting programs to meet established goals, and provides confidence about their effective application to the consumer. సో ఈ యొక్క క్వాలిటీ అస్యూరెన్స్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ మేనేజెస్. సో ఏమేమి మేనేజ్ చేస్తుంది అంటే సో ఎస్టాబ్లిషింగ్ పాలసీస్ని కానీ ప్రోగ్రామ్స్ని అడాప్ట్ చేసుకోవడం కానీ సో ఇవన్నీ ఎందుకు చేస్తుంది అంటే ఆ యొక్క కంపెనీ అనేది దాని యొక్క గోల్స్ని రీచ్ అవ్వడానికి, అలాగే అక్కడ ప్రొడ్యూస్ అయ్యే ప్రొడక్ట్ అనేది అందరూ దాన్ని కన్జ్యూమ్ చేయగలరు. సో ఈ యొక్క క్వాలిటీ అస్యూరెన్స్ అనేది సో క్వాలిటీ కంట్రోల్ అంతా పర్ఫెక్ట్గా జరిగింది అంటే quality assurance అనేది it gives the assurance that the product is safe to consume by everyone. A large part of a quality assurance program is built around quality control. సో ఇక క్వాలిటీ అస్యూరెన్స్ అనేది క్వాలిటీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ అరౌండ్ ది క్వాలిటీ కంట్రోల్ అని చెప్తుంది. సో క్వాలిటీ కంట్రోల్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేయాలి అంటే ఒక క్వాలిటీ అష్యూరెన్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది. Quality control is the operational technique carried out as per the programs established by the QA. QC is the tool for the production worker to help him operate the line in accordance with the predetermined parameters for any given quality level. So, యొక్క QC అనేది it is the operational techniques. So, ఏం చేస్తుందంటే it carried out the programs established by the QA. సో క్యూఏ ఏవైతే ప్రోగ్రామ్స్ ఇచ్చిందో వాటిల్ని ఆపరేట్ చేసేదే క్యూసీ అంట. సో ఇక క్యూసీ అనేది ప్రొడక్షన్ వర్కర్కి ఒక టూల్ అంట. అంటే అది ఇచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అయ్యి ఈ యొక్క క్యూసీ యొక్క ఇచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి ఆ యొక్క వర్కర్ అనే వాళ్ళు ఒక ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తారు అని చెప్పి. సో దీనివల్ల మనకి ఏ ప్రొడక్ట్ ఏ క్వాలిటీతో ఉండాలి, సో దానికి ఎటువంటి పారామీటర్స్ యూజ్ చేస్తే అది మంచి క్వాలిటీ ప్రొడక్ట్ కింద చేంజ్ అవుతుంది. సో ఇదంతా ఫైనలైజ్ అవ్వాలి అంటే ఇట్ వర్క్స్ అండర్ ఆల్ ది క్యూఏ అండ్ క్యూసీ అని చెప్తుంది. సో కమింగ్ టు ది జిఎంపీస్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్. సో ఫిష్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఒక గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఏంటి, అసలు ఎటువంటి వాటిని ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ ఒక ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తాము అంటే దాన్ని హైజీనిక్ కండిషన్స్లో శానిటరీ కండిషన్స్ని మెయింటైన్ చేసి ఒక ఫుడ్ ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తాం. సో వాటన్నిటిని గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అంటారు. So coming to the topic, here the catching, handling and storing seafood with care can maximize the quality and potentiality, the value of seafood, thus making fishing operations more profitable and products more desirable to buyers. So ఇంకా గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఏం చేస్తాయి అంటే ఒక ఫుడ్ అనేది ఒక సీ ఫుడ్ అనేది క్యాచింగ్ కానీ హ్యాండ్లింగ్ కానీ స్టోరింగ్ కానీ సో వీటన్నీ చేసినప్పుడు ఆ యొక్క ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని మ్యాక్సిమం సేఫ్గా హైగా ఉండేలాగా చేస్తుంది అని చెప్పి. సో దానికోసం ఫిషింగ్ ఆపరేషన్స్ అలాగే ప్రొడక్ట్ ప్రొడ్యూసింగ్ ఇవన్నీ ఒక బయర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేంత వరకు అవి పర్ఫెక్ట్గా ఉండేలాగా చేయడానికి సో ఫిషింగ్ ఆపరేషన్స్ని మోర్ ప్రాఫిటబుల్ చేస్తుంది, అలాగే ప్రొడక్ట్స్ అనేవి ఒక బయర్ దాన్ని ఇష్టంగా కొనేలాగా చేస్తుంది అని చెప్తుంది. GMP guidelines are not prescriptive instructions on how to manufacture products. సో ఈ యొక్క జిఎంపీ గైడ్లైన్స్ అనేవి ఒక పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ కాదంట. మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్ ఒక ప్రొడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఇది ఒక పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ కాదు. దే ఆర్ ఎ సిరీస్ ఆఫ్ జనరల్ ప్రిన్సిపల్స్ టు బి అబ్జర్వ్డ్ అండ్ ఫాలోడ్ డ్యూరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్. అవి జనరల్ ప్రిన్సిపల్స్ అంట. ప్రతి ఒక్కరు అక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ దాన్ని అబ్జర్వ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఫాలో అవ్వాలి అని.
When a company is setting up its quality program and manufacturing process, many ways are available to fulfill GMP requirements. So, ఒక కంపెనీ ఒక క్వాలిటీ ప్రోగ్రామ్ని నథింగ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్టార్ట్ చేస్తుంది అంటే సో దాంట్లో ఒక ప్రొడక్ట్ అనేది దాని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో కానీ దాని యొక్క క్వాలిటీ ప్రోగ్రాంలో కానీ అన్నిటిలో ఈ యొక్క జిఎంపీ రిక్వైర్మెంట్స్ని అది ఫుల్ఫిల్ చేయాలి అని నథింగ్ బట్ ఇట్ షుడ్ ఫాలో ది జిఎంపీస్ అంటున్నారు. సో అలా చేస్తే ఒక ప్రొడక్ట్ అనేది హై క్వాలిటీతో ఉంటుంది అని చెప్పి it is the responsibility of the company to determine the most effective and efficient quality process meeting the business and regulatory needs. సో ఇక్కడ ఏం చెప్తారు అంటే ప్రతి ఒక్క కంపెనీ యొక్క రెస్పాన్సిబిలిటీ అంట ఈ యొక్క జిఎంపీస్ని కరెక్ట్గా ఫాలో అవడం. సో నథింగ్ బట్ ఇట్ షుడ్ బి డిటర్మైన్ ది మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ క్వాలిటీ ప్రాసెస్ మీటింగ్ ది బిజినెస్ అండ్ రెగ్యులేటరీ నీడ్స్. అంటే వాళ్ళ యొక్క జిఎంపీస్ని ఫాలో అయ్యి ఒక ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేశారు అంటే సో అది అందరూ కన్జ్యూమ్ చేయగలరు అంటే సేఫ్ అంటే అందరూ దాన్ని ఇష్టంగా కన్జ్యూమ్ చేస్తారు. సో దానివల్ల ఈ యొక్క బిజినెస్ అనేది పెరుగుతుంది అండ్ రెగ్యులేటరీ నీడ్స్ని వాళ్ళు చేరుకోగలరు అని చెప్పి ఆల్ స్పీషీస్ ఆఫ్ సీ ఫుడ్ హ్యావ్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ వెన్ ఇట్ కమ్స్ టు హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్. సో ఒక్కొక్క స్పీషీస్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ప్రాసెస్ యూజ్ చేసుకుని మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టోరింగ్ ఉంటుంది. సో దాని అన్నిటినీ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి అని చెప్పి సో దీనివల్ల ఏమైంది అంటే దిస్ నెసెసిటేటెడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ నథింగ్ బట్ దీని వల్లనే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అనేది ప్రతి ఒక్క ఫిషర్మ్యాన్ దాన్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది అని అండ్ ద గైడ్ లైన్స్ ఫర్ ఆఫర్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఆన్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరింగ్ ది క్యాచ్. సో ఈ యొక్క గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ గైడ్ లైన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో అవన్నీ కరెక్ట్గా ఫాలో అయితే ప్రతి ఒక్క ఫిష్ని మనం దాని యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం దాన్ని హ్యాండ్లింగ్ చేసి స్టోరింగ్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఈ యొక్క జిఎంపీ గైడ్ లైన్స్లో మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రతి ఒక్క ఫిష్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి. గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ చూసుకున్నట్లయితే సో కొన్ని బ్రీఫ్ పాయింట్స్ ఇచ్చారు. These are the practices required in order to conform to the guidelines recommended by agencies controlling the authorization and licensing of the manufacture and sale of food and beverages, cosmetics, pharmaceutical products, dietary supplements, and medical devices. సో ఇవన్నీ ఏంటంటే ఇస్ ఆర్ ది ప్రాక్టీసెస్. సో ఎందుకు అంటే ఈ యొక్క గైడ్ లైన్స్ని కన్ఫర్మ్ చేయడానికి సో రికమెండెడ్ బై ది ఏజెన్సీస్ కంట్రోలింగ్ ది ఆథరైజేషన్ కానీ లైసెన్సింగ్ కానీ ఒక ప్రోడక్ట్ని లైసెన్స్ చేయడానికి కానీ లేదు అంటే ఒక ఫుడ్ని సేల్ చేయడానికి కానీ బీవరేజెస్ కానీ కాస్మెటిక్స్ కానీ ఫార్మసిటికల్ ప్రొడక్ట్స్ కానీ డైటరీ సప్లిమెంట్స్ కానీ అన్ని మెడికల్ డివైజెస్ కానీ సో ఏవి కన్ఫర్మ్ చేయాలి సో ఇది సరే సేఫ్ అని చెప్పాలి అంటే ఈ యొక్క జిఎంపీ గైడ్ లైన్స్ని వాళ్ళు ఫాలో అవ్వాలి అని చెప్పారు. These guidelines provide minimum requirement that a manufacturer must meet to assure that their products are consistently high in quality from batch to batch for the use by consumers. సో ఈ యొక్క గైడ్ లైన్స్ ఏం ప్రొవైడ్ చేస్తుంది వీటిని కనుక మనం కరెక్ట్గా ఫాలో అయ్యాము అంటే అండ్ ఏం చెప్తుందంట ఇట్ గివ్స్ ద మినిమం రిక్వైర్మెంట్ దట్ ఏ మ్యానుఫ్యాక్చర్ మస్ట్ మీట్ టు అష్యూర్ దట్ దేర్ ప్రొడక్ట్స్ ఆర్ కన్సిస్టెంట్లీ హై ఇన్ క్వాలిటీ. సో ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అయితే మనకి అడిషనల్ ఎవరు అవసరం లేదు ఇది ఒక ప్రోడక్ట్ అనేది ఇలా ఉంది ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పడానికి ఎవరు అవసరం లేదు. సో ఈ గైడ్ లైన్స్ అని మనం పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి ఒక ప్రోడక్ట్ మనం ప్రొడ్యూస్ చేసాము అంటే అక్కడ ఒకరు దాన్ని ఎష్యూర్ చేయడానికి అంత కష్టపడవసరం లేదు అని చెప్పి సో ఈజీగా ఆ యొక్క ప్రొడక్ట్ అనేది హై క్వాలిటీలో ఉంది అని మనకి ఈజీగా తెలుస్తుంది ఎందుకంటే మన యొక్క జిఎంపీస్ అనేది కరెక్ట్గా ఫాలో అయ్యాం కాబట్టి. సో అప్పుడు ఫైనలైజ్డ్గా ఆ యొక్క ప్రొడక్ట్ అనేది ఒక కన్జ్యూమర్ యూజ్ చేయొచ్చు అనే ఒక అష్యూరెన్స్ అనేది వస్తుంది అని చెప్తారు. ద రూల్స్ దట్ గవర్న్ ఈచ్ ఇండస్ట్రీ మే డిఫర్ సిగ్నిఫికెంట్లీ. సో ఒక్కొక్క ఇండస్ట్రీ కాస్మెటిక్ ఇండస్ట్రీ ఒక టైప్ ఆఫ్ జిఎంపీస్ యూజ్ చేస్తుంది, డైటరీ సప్లిమెంట్స్ ఇండస్ట్రీ ఒక్కొక్క టైప్ ఆఫ్ జిఎంపీస్ యూజ్ చేస్తుంది. సో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఒక్కొక్క ఇండస్ట్రీ ఒక్కొక్క టైప్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతుంది ఒక జిఎంపీస్లో. The main purpose of GMPs is always to prevent damage to the end user. సో మెయిన్ పర్పస్ ఈ యొక్క జిఎంపీ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే
ఏదైనా సరే డ్యామేజ్ జరుగుతుంది అంటే దాన్ని ప్రివెంట్ చేయడమే అని చెప్తాను. సో అంటే ఎండ్ యూజర్ అంటే కన్జ్యూమర్కి ఈ యొక్క ప్రొడక్ట్ అనేది సేఫ్ అని చెప్పదగేలాగా ఉంటుంది అని చెప్తాను. Additional information from GMP ensures that the end product is free from contamination, consistency of its manufacture, documentation of manufacturing process, capacities of the trained personnel, and the quality check of the end product. సో ఇంకా జిఎంపి ఇంకా ఏది ఇన్ష్యూర్ చేస్తుంది, సో ఈ ఎండ్ ప్రొడక్ట్ అనేది ఎలా ఉంది, సో దేని నుంచి అది సేఫ్ అని ఎలా చెప్తుంది అంటే, సో ఈ యొక్క జిఎంపీస్ అన్ని మనం కరెక్ట్గా ఫాలో అయ్యాము అంటే ఆ యొక్క ఎండ్ ప్రొడక్ట్ అనేది ఎటువంటి కంటామినేషన్స్కి గురవ్వలేదు. సో ఇట్ ఇస్ కంటామినేషన్ ఫ్రీ. సో దానికి మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు ప్రాపర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరిగింది. సో ఆ యొక్క ప్రొడక్ట్ యొక్క ప్రాసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది ఒక డాక్యుమెంట్ ఫామ్లో ఉంది అండ్ అది చేసింది ఒక ట్రైన్డ్ పర్సన్. అండ్ అలాగే ఆ యొక్క ప్రొడక్ట్ అనేది క్వాలిటీ అనేది చాలా సేఫ్ అని చెప్తున్నారు అని చెప్పి. సో ఈ యొక్క జిఎంపీస్ అన్ని మనం కరెక్ట్గా ఫాలో అయ్యాము అంటే ఈ ప్రాపర్ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్గా జరిగింది అంటే నథింగ్ బట్ ద ఎండ్ ప్రొడక్ట్ ఈస్ సేఫ్ టు కన్జ్యూమ్ బై ది కన్జ్యూమర్ అండ్ సో సమ్ ఆఫ్ ది డీటెయిల్స్ అట్ ఎ హైయర్ లెవెల్. సో guidelines of GMP provide guidance for manufacturing, testing, and quality assurance order to ensure that a manufactured product is safe for human consumption or use. సో ఇక జిఎంపి గైడ్లైన్స్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే, సో ఇట్ ప్రొవైడ్ ఏ గైడెన్స్ ఫర్ మ్యానుఫ్యాక్చర్. సో మ్యానుఫ్యాక్చర్ గైడెన్స్, టెస్టింగ్కి, అలాగే క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఒక ప్రొడక్ట్ని ఈ యొక్క ప్రొడక్ట్ అనేది సేఫ్ టు కన్జ్యూమ్ అని చెప్పేలాగా చేస్తుంది అని చెప్తుంది. సో ఇక జిఎంపి గైడ్లైన్స్ అని మనం కరెక్ట్గా ఫాలో అవుతుంది. Many countries have legislated that manufacturers follow GMP procedures and create their own GMP guidelines that correspond with the legislation. సో మనం ముందు చెప్పుకున్నాం ఒక్కొక్క ఇండస్ట్రీ ఒక్కొక్క టైప్ ఆఫ్ జిఎంపీస్ని ఫాలో అవుతుంది అని చెప్పి. అలాగే చాలా కంట్రీస్లో వాళ్ళ యొక్క లెజిస్లేషన్ ప్రకారం సో ఈ యొక్క జిఎంపీ ప్రొసీజర్ని ఫాలో అవుతుంది. అలాగే వాళ్ళ ఓన్ జిఎంపీస్ని క్రియేట్ చేసుకుని, గైడ్లైన్స్ని క్రియేట్ చేసుకుని వాళ్ళకి తగ్గట్టుగా వాటిని వాళ్ళు ఫాలో అవుతారు. సో అందుకని ఈ యొక్క జిఎంపీస్ అనేవి దీస్ ఆర్ నాట్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, జస్ట్ దీస్ ఆర్ ది గైడ్లైన్స్ టు ఫాలో అని చెప్పి. Next one, basic principles of GMP. In the industries or manufacturing units, no, you can basic principles in GMP follow a basic principles in. First one, must maintain a clean and hygienic functioning area. Sorry, manufacturing area. సో రేపు జిఎంపీలో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనం కన్ఫామ్గా క్లీన్ అండ్ హైజీనిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాని యూజ్ చేసుకోవాలి. అలాగే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అనేవి ఇట్ షుడ్ బి కంట్రోల్డ్ అండ్ ఆల్సో షుడ్ బి మెయింటైన్. సో దేని నుంచి అంటే మీకు క్రాస్ కంటామినేషన్ జరగకుండా ఫ్రమ్ అడల్టేరియన్స్ అండ్ అలర్జెన్స్. సో ఎటువంటి కంటామినేషన్ అనేది లోపలికి ఎంటర్ అవ్వకుండా ఫుడ్ని పాడు చేయకోకుండా ఉండే విధంగా కంట్రోలింగ్ మెజర్స్ తీసుకోవాలి అని చెప్తారు. ఒకవేళ ఇవి వచ్చినాయి అంటే, సో ఏదైనా కంటామినేషన్ జరిగింది అంటే ప్రొడక్ట్ అనేది ఏమవుతుంది, హ్యూమన్ కన్జప్షన్కి అన్సేఫ్ అని చెప్తారు. అలాగే మస్ట్ క్లియర్లీ డిఫైన్ అండ్ వ్యాలిడేట్ ది కంట్రోల్ ప్రాసెస్. సో కన్ఫర్మ్గా ఈ యొక్క ప్రాసెస్ అనేది జరగాలి. కంట్రోలింగ్, పెస్ట్ కంట్రోల్ కానీ ఈ యొక్క క్లీనింగ్ కానీ కన్ఫర్మ్గా అలా జరిగేలాగా వాటిని మనం చూసుకోవాలి అని చెప్తాం. పీరియాడికలీ ఇవాల్యుయేట్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. సో ఎప్పటికప్పుడు మనం ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా వర్క్ ఆన్ అవుతుందా లేదా ఇవాల్యుయేట్ చేసుకోవాలి అని చెప్తాం. మస్ట్ గెట్ ది వ్యాలిడేషన్ ఫ్రమ్ ది రెగ్యులేటరీ అథారిటీ అబౌట్ దర్ కన్సిస్టెన్సీ అండ్ యూటిలిటీ. సో మనం వర్క్ చేసిన తర్వాత చేసేటప్పుడు రెగ్యులారిటీ అథారిటీ నుంచి మనం ఆ యొక్క మనం అప్లై చేసే ప్రాసెస్ అనేది కరెక్టా కాదా, సో ఇవన్నీ కూడా మనం వ్యాలిడేషన్ అనేది తీసుకోవాలి అని చెప్తాం. ప్రాజెక్ట్ ది ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రొసీజర్స్ క్లియర్లీ యూసింగ్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అండ్ నాన్ డాక్యుమెంటేషన్ ప్రాక్టీసెస్. సో అలాగే మనం అక్కడ యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్స్ కానీ ప్రొసీజర్స్ కానీ సో అవన్నీ అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉండాలి, అది కూడా డాక్యుమెంటేషన్ ఫామ్లో ఉండాలి అని చెప్తాం. Appoint only trained operators to carry out their work besides documenting the procedures. సో అక్కడ మనం యూజ్ చేసే ఆర్ మనం ఆపరేట్ చేసే వర్కర్స్ అనే వాళ్ళు ఎవరు ఉండాలంటే ట్రైన్డ్ వర్కర్స్ని అపాయింట్ చేసుకోవాలి అంటే. అలాగే ఓ పక్క ఆ యొక్క ప్రొసీజర్ డాక్యుమెంటేషన్ అయ్యేలాగా కూడా మనం చూసుకోవాలి అని చెప్పారు. సో
సో ట్రైన్డ్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకోవాలి. అలాగే ఒక వర్క్ అనేది ప్రతి వర్క్ అనేది డాక్యుమెంట్ ఫామ్లో ఉండేలాగా చూసుకోవాలి. మస్ట్ మెయింటైన్ ది రికార్డ్స్ బోత్ ఇన్ రిటర్న్ అండ్ ఎలక్ట్రానిక్ ఫామ్. అంటే ప్రతి ఒక్క ప్రొసీజర్ కానీ వర్క్ కానీ అన్ని రికార్డ్ మెయింటెనెన్స్ అనేది ఉండాలి. అది రిటర్న్ ఫామ్లో ఉండాలి, అలాగే ఎలక్ట్రానిక్ ఫామ్ అంటే సిస్టమ్లో అది ఫీడ్ అయి ఉండాలి అని. Must exhibit a declaration stating about the procedures, manufacturing processes, quality checks, and suitability of the end products for use by the end users. So, మనం డిక్లరేషన్ ఇవ్వాలి. సో విచ్ షుడ్ ఎగ్జిబిట్ ది డిక్లరేషన్ అంటే ఒక ప్రొసీజర్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కానీ క్వాలిటీ చెక్స్ కానీ ఒక ప్రొడక్ట్ అనేది ఒక యూజర్ నథింగ్ బట్ కన్జ్యూమర్ అనేది సేఫ్ యూజ్ అవ్వడానికి అని ఒక డిక్లరేషన్ అనేది మనం ఇవ్వాలి అని చెప్పి. Maintain the records having the details of history, batch, and date of manufacture and distribution in comprehensible and accessible form. అంటే మనం ఇక్కడ రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాము అంటే దాంట్లో ఏమేమి డీటెయిల్స్ ఉండాలంటాము, దాని యొక్క హిస్టరీ ఎప్పుడు వచ్చింది, ఆ యొక్క ప్రొడక్ట్ అనేది ఎన్ని డేస్ క్రితం వచ్చింది, ఏ ప్రాసెస్ యూస్ చేసి దాన్ని ప్రొడ్యూస్ చేస్తాము, ఇవన్నీ మనం కరెక్ట్గా ఉన్నాం. అలాగే ఏ బ్యాచ్లో వచ్చింది, ఏ రోజు వచ్చింది, మ్యానుఫ్యాక్చర్ ఎప్పుడు చేశారు, దానికి డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు, సో ఇవన్నీ మనం కరెక్ట్గా రాసుకుని ఉంచుకోవాలి అని చెప్పి. See that the distribution of product must minimize any risk to their quality. సో డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఒక ప్రోడక్ట్ని సేఫ్ కండిషన్స్లో ఉంచి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో అలాగే ఎటువంటి రిస్క్ రాకోకుండా దాని యొక్క క్వాలిటీ పాడవకోకుండా ఉండేలాగా, సో ఆ క్వాలిటీ అనేది ఏదైనా సరే ఏదో విధంగా అది పాడవుతుంది అంటే ఆ యొక్క రిస్క్ని మినిమైజ్ చేయాలి అని. ఎగ్జామిన్ ది కంప్లైంట్స్ అబౌట్ మార్కెటెడ్ ప్రొడక్ట్స్. సో మార్కెట్ ప్రొడక్ట్స్ మీద ఏమన్నా సరే ఇష్యూస్ వచ్చినాయి, కంప్లైంట్స్ వచ్చినాయి అంటే ఫస్ట్ దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. సో అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. అలాగే ఏం కాజ్ చేస్తుంది, ఆ యొక్క ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని డిఫెక్ట్ చేసేది ఏంటి అని మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. అలాగే చేసుకుని ఫైనల్గా ఏం మెజర్స్ తీసుకుంటే ఆ యొక్క డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ కానీ ప్రివెంట్ అకరెన్స్ కానీ వీటన్నిటిని నథింగ్ బట్ ఆ యొక్క ప్రొడక్ట్ అనేది మళ్ళీ అదే ఇష్యూతో బయటికి వెళ్ళకోకుండా కన్జ్యూమర్ని సాటిస్ఫై అయ్యేలాగా ఏవైతే అప్రోప్రియేట్ మెజర్స్ ఉన్నాయో వాటన్నిటిని తీసుకోవాలి అని చెప్తారు. Good manufacturing practices are recommended with the goal of safeguarding the health of consumers and patients as well as producing quality products. సో ఫైనల్గా ఒక గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అనేది దేనికి రికమెండ్ చేశారు అంటే మెయిన్గా వాటి యొక్క గోల్ వచ్చేసి కన్జ్యూమర్స్ యొక్క హెల్త్ని సేఫ్గార్డ్ చేయడము, అలాగే పేషెంట్స్కి క్వాలిటీ ప్రొడక్ట్స్ని ఇవ్వడమే. అండ్ సమ్ ఆఫ్ ది ఎసెన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్. So coming to the introduction, plant, machinery and other facilities in an industry are to be properly selected and purchased and kept in an order. సో ఈ యొక్క గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్లో మిషనరీ కానీ ప్లాంట్ కానీ ఇంక ఏదైనా ఫెసిలిటీస్ కానీ ఒక ఇండస్ట్రీలో ఉన్నాయి అంటే వాటిని మనం పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి, పర్చేస్ చేసుకోవాలి, తర్వాత వాటి అరేంజింగ్ కూడా ఆర్డర్లో ఉండాలి అని చెప్పి. ఒకవేళ ఇంప్రాపర్ అరేంజ్మెంట్ చేశాము అంటే అది సేఫ్టీ రిస్క్, నథింగ్ బట్ ఇట్ క్రియేట్స్ ద రిస్క్ అని చెప్పుకుంటాం, అది సేఫ్ కాదు అని చెప్తాం. గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ఈస్ కన్సర్న్ విత్ ది ప్రొసీజర్స్ లేడ్ ఆన్ ఫర్ అచీవింగ్ మ్యాక్సిమం సేఫ్టీ ఇన్ ది ఇండస్ట్రీ. సో యొక్క జిఎంపీస్ వల్ల మనకి ఆ యొక్క ఇండస్ట్రీ అనేది మ్యాక్సిమం సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ని ఇస్తుంది అని చెప్తాం. ద ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఆర్ listed below. First one, plant design, construction and labor. In any production plant, there will be a raw materials and finished products as well as one or many intermediate products. సో ప్రొడక్షన్ ప్లాంట్లో చూసుకున్నట్టయితే రా మెటీరియల్స్, ఫినిష్డ్ ప్రొడక్ట్స్, ఇంకా ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఎలా ఉండాలి అంటే ప్లాంట్ డిజైన్ అనేది రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ఉండాలి, అది కూడా యూని డైరెక్షనల్గా ఉండాలి. అంతేగాని రా మెటీరియల్ దగ్గర ఎడిబుల్ మెటీరియల్ తర్వాత ఫినిష్డ్ ప్రొడక్ట్ అలా ఉండకూడదు. సో ఏదైనా సరే రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ ప్రొడక్ట్ వరకు కరెక్ట్గా ఉండాలి. సో మధ్యలో సాలిడ్ వేస్ట్ కానీ లిక్విడ్ ఎఫ్లూయెంట్స్ కానీ వేస్ట్ మెటీరియల్ షిఫ్ట్ చేసేది మాత్రం ఈ యొక్క రా మెటీరియల్స్ నుంచి ఫినిష్డ్ ప్రొడక్ట్స్ వచ్చే దాంట్లో మధ్యలో ఉండకూడదు. సో ఆపోజిట్గా ఉండాలి. సో రా మెటీరియల్స్ నుంచి ఫినిష్డ్ ప్రొడక్ట్స్ వచ్చి యూని డైరెక్షనల్గా ఉంటే ఆపోజిట్ డైరెక్షన్లో యొక్క సాలిడ్ వేస్ట్ అండ్ లిక్విడ్ ఎఫ్లూయెంట్స్ అనేవి ఉండాలి. అంటే దీనికి దానికి కాంటాక్ట్ ఉండకూడదు. సో వేస్ట్ మొత్తం ఒక ఏరియాలో ఉంటే ప్రొడక్షన్ యూనిట్ మొత్తం ఇంకొక ఏరియాలో ఉండాలి అని చెప్పి. All the materials used for the construction shall be water resistant, washable and with a smooth surface.
అన్ని మెటీరియల్స్ మనం ఏదైతే ఒక కన్స్ట్రక్షన్కి యూజ్ చేస్తున్నామో సో అవన్నీ వాటర్ రెసిస్టెంట్గా ఉండాలి, వాషబుల్గా ఉండాలి, అలాగే స్మూత్ సర్ఫేస్ మీద ఉండాలి అని చెప్తారు. Sharp corners are to be avoided, and that all wall to floor, and wall to roof joints are round and smooth. All external openings like doors, windows, ventilators, and drain outlets should be fly-proof to prevent the entry of insects and exit of soil particles. సో షార్ప్ కార్నర్స్ కానీ వాల్ టు వాల్ కానీ వాల్ టు ఫ్లోర్ కానీ ఎక్కడున్నా సరే వాటిని రౌండ్గా చేసుకుని స్మూత్ అయిన చేసుకోవాలి. అండ్ ఎక్స్టర్నల్ ఓపెనింగ్స్ డోర్స్ కానీ విండోస్ కానీ వెంటిలేటర్స్ కానీ డ్రైన్ అవుట్లెట్స్ కానీ ఇవన్నీ ఫ్లై ప్రూఫ్గా ఉండాలి అని చెప్పారు. సో ఇవి కనుక ఓపెనింగ్ అలాగే ఉంది అంటే ఎటువంటి ప్రొటెక్షన్ లేకోకుండా ఎటువంటి ప్రూఫ్ లేకోకుండా ఇన్సెక్ట్స్ అనేవి లోపలికి ఎంటర్ అయిపోతాయి. సో ఇన్సెక్ట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాని క్యారీ చేస్తుంది. దానివల్ల ఈ యొక్క ప్రొడక్ట్ అనేది కంటామినేట్ అవ్వచ్చు అని చెప్పి all the electrical and mechanical fittings shall be washable and laid out in such a way that there is no scope for pest or microbial harborage. సో ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ ఫిట్టింగ్స్ కానీ అవన్నీ కన్సీల్ అయి ఉండాలి. సో అవి ఈజీ వాషబుల్ అయి ఉండాలి. సో దానివల్ల ఈ యొక్క పెస్ట్ ఆర్ మైక్రోబియల్ హార్బరేజ్ని మనం క్లీనింగ్ చేసుకోవడం వల్ల ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ మెకానికల్ ఫిట్టింగ్ ఉంది కదా అని చెప్పేసి అది ఇంప్రాపర్గా ఉంది కదా అని మనం అక్కడ వాష్ చేయకపోతే అక్కడ ఏదైనా సరే పెస్ట్ అనేది స్టార్ట్ అయ్యింది దాన్ని క్లీన్ చేయడం కష్టం అవుతుంది. సో అందుకని దే షుడ్ బి వాషబుల్ అండ్ వాటిని కన్సీల్డ్ కండిషన్స్లో ఉంచి మనం పెట్టుకుంటే కనుక ఇక పెస్ట్ అండ్ మైక్రోబియల్ హార్బరేజ్ని మనం ప్రివెంట్ చేయొచ్చు అని చెప్తాం. సో వీటన్నిటిని అచీవ్ అవ్వడానికి స్విఫ్ట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొన్ని ఆబ్జెక్టివ్స్ ఇచ్చారు. సీ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్లో లేఅవుట్ ఆఫ్ ప్రీ ప్రాసెసింగ్లో ప్రాసెసింగ్ రా అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్లో యూజ్ చేసుకోవడం. సో plans for water purification for processed water needs, effluent plant treatment system, common cold storages were also prepared and popularized in the industry. So, water purification system కానీ effluent treatment system కానీ కామన్ కోల్డ్ స్టోరేజెస్ కానీ ఇవన్నిటిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేసుకోవడం వల్ల మనకి ఇండస్ట్రీలో కంటామినేషన్ అనేది జరగదు, ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఫుడ్ని అని చెప్తారు. సో దీస్ ఆర్ పాపులరైజ్డ్ ఇన్ ది ఇండస్ట్రీ అని చెప్తుంది. నెక్స్ట్ వన్ మిషనరీ డిజైన్ కన్స్ట్రక్షన్ అండ్ లేఅవుట్. Like plant machinery too shall be designed, constructed, and installed to facilitate unidirectional movement of food materials and that the machinery is water resistant, washable, and sanitizable. సో ఇక్కడ ప్లాంట్లో లాగానే మనం మిషనరీ ఏదైతే డిజైన్ చేసుకుంటున్నామో అవి కన్స్ట్రక్షన్ అండ్ ఇన్స్టలేషన్స్ చేస్తున్నాము అవి యూనిడైరెక్షన్ ఫ్లోలో ఉండాలి. సో ఫుడ్ మెటీరియల్ ప్రిపరేషన్ నుంచి ఫినిష్డ్ ప్రొడక్ట్ ప్రిపరేషన్ వరకు అది యూనిడైరెక్షన్ ఫ్లోలో ఉండాలి. అండ్ అది కూడా అది వాటర్ రెసిస్టెంట్గా వాషబుల్గా శానిటైజబుల్గా ఉండాలి, అంటే క్లీనబుల్గా ఉండాలి అని చెప్పి ఆల్ ద మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ షాల్ బి అడ్యుకేట్, అప్రోప్రియేట్ అండ్ యూజబుల్. సో అవి ఎలా ఉండాలంటే ఇప్పుడు యూజ్ చేసే మిషనరీ కానీ ఎక్విప్మెంట్ కానీ అడ్యుకేట్గా ఉండాలి, అంతా సరిపడాగా ఉండాలి, కావాల్సినంత యూజ్ అయ్యేలాగా ఉండాలి అని చెప్పి దిస్ విల్ ఎక్స్క్లూడ్ ఆల్ పాసిబుల్ హెల్త్ రిస్క్ ఫ్రమ్ మిషనరీ. సో దీనివల్ల ఏమవుతుందంటే మిషనరీ నుంచి ఏమైనా సరే కంటామినేషన్ జరుగుతున్నా వాటన్నిటిని ప్రివెంట్ చేయగలదు అని చెప్తాను. ప్రొవిజన్ ఫర్ పెస్ట్ కంట్రోల్. పెస్ట్ క్యాన్ కాజ్ బోత్ ఫ్లిప్ అండ్ కంటామినేషన్ అలాంగ్ విత్ ప్యాథోజెనిక్ మైక్రోబ్స్. సో ఈ యొక్క పెస్ట్ ఏం చేస్తుంది బట్ ఇట్ కంటామినేట్స్ ద ఫుడ్ అని చెప్పుకోవచ్చు. అలాంగ్ విత్ ది ప్యాథోజెనిక్ మైక్రోబ్స్తో కలిసి ఈ యొక్క పెస్ట్ అనేది ఫుడ్ని కంటామినేట్ చేస్తూ ఉంటుంది, పాడు చేస్తూ ఉంటుంది అని చెప్తాను. Exclusion of pests is best done by providing fly-proof netting for all windows and ventilators as well as providing automatic air curtain and self-closing shutters for all doors directly open to outside. So, ఈ యొక్క పెస్ట్ని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే ఫ్లై ప్రూఫ్ నెట్టింగ్ విండోస్కి వెంటిలేటర్స్కి అలాగే ఇంకేం ప్రొవైడ్ చేయాలి అంటే ఆటోమేటిక్ ఎయిర్ కర్టన్స్ని, సెల్ఫ్ క్లోజింగ్ డోర్స్ని, సో ఏవైతే డైరెక్ట్గా ఓపెన్ అవుతున్నాయో అవుట్ సైడ్కి వీటన్నిటికీ మనం ఇంకా ఫ్లై ప్రూఫ్ నెట్టింగ్ని ఇవ్వాలి అని చెప్పారు. అలాగే ఆటోమేటిక్ డోర్స్, విండోస్, కర్టన్స్ ఇవన్నీ ఉండేలాగా చూసుకోవాలి. దీనివల్ల డైరెక్ట్గా పెస్ట్ అనేది ఎంటర్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పారు.
There shall also be fly-proof netting for drain outlets. సో డ్రైన్ అవుట్లెట్స్ దగ్గర కూడా ఫ్లై ప్రూఫ్ నెట్టింగ్ అనేది ఉంచాలి అని చెప్పి ఫర్దర్ ఎలక్ట్రికల్ ఫ్లై క్యాచర్స్ అండ్ రొడెంట్ ట్రాప్స్ ఆర్ అరేంజ్డ్ అట్ స్ట్రాటజిక్ లొకేషన్. సో ఎక్కడైతే ఈ యొక్క ఫ్లైస్ ఎక్కువగా తిరుగుతున్నాయో, ర్యాట్స్ ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ యొక్క ఏరియాస్లో ఫ్లై క్యాచర్స్ని, రొడెంట్ ట్రాప్స్ని అరేంజ్ చేయాలి అని. పెస్ట్ కంట్రోల్ మస్ట్ నాట్ బి డన్ బై యూజింగ్ పాయిజనస్ కెమికల్స్ అండ్ టాక్సిన్స్. Care must be taken to see that they are neither purchased nor used in any form at any point. సో మీకు ఫుడ్ ఇండస్ట్రీస్లో ఎప్పుడు మనం కెమికల్స్ కానీ టాక్సిన్స్ కానీ ఏవైతే పెస్ట్ని కంట్రోల్ చేస్తున్నాయో వాటిని అసలు యూజ్ చేయకూడదు అని చెప్పి. సో ఒకవేళ మనం ప్రాపర్ కేర్ తీసుకోకపోతే ఇట్ కెన్ కంబైన్ విత్ ది ఫుడ్ ప్రొడక్ట్స్. సో దానివల్ల లాస్ అనేది ఉంటుంది. సో అందుకని చెప్పి ఎప్పుడు కెమికల్స్ కానీ టాక్సిన్స్ కానీ ఈ యొక్క రొడెంట్స్ని ఫ్లైస్ని కిల్ చేసే వాటిని మనం యూజ్ చేయకూడదు అని చెప్తాం. నథింగ్ బట్ మెకానికల్గా ఈ యొక్క ప్రూఫ్ నెట్టింగ్స్ కానీ లేదు అంటే ఇంకా ఏదైనా సరే రొడెంట్ ట్రాప్స్ని కానీ యూజ్ చేయాలి కానీ మనం ఎప్పుడు ఈ యొక్క కెమికల్స్ని యూజ్ చేయకూడదు అని చెప్తాం. ఇన్ కేస్ దెర్ ఇస్ ఎనీ అన్యూజువల్ ఫ్లై పాపులేషన్ ఎక్కువగా ఉంది అంటే అప్పుడు ఫ్యూమిగేషన్ చేయాలి అని. సో దేంతో అంటే ఫార్మాల్డిహైడ్తో. అలాగే ఫ్యూమిగేషన్ చేసిన తర్వాత డీఫ్యూమిగేషన్ చేయాలి అమోనియాతో. సో ఇదంతా ఎప్పుడు ఫాలో అవ్వాలి అంటే మనకి బాగా నెససరీ అంటేనే మనం ఇది యూజ్ చేయాలి అంటాం. టిపికల్ లేఅవుట్స్ ఫర్ processing centers, common cold storage and pest control measures provide to the industry by SIF are available for adoption by interested parties. సో ఈ యొక్క టిపికల్ లేఅవుట్స్ అక్కడ ప్రీ ప్రాసెసింగ్ సెంటర్ కానీ ప్రాసెసింగ్ సెంటర్స్లో కానీ లేదంటే కామన్ కోల్డ్ స్టోరేజ్ అండ్ పెస్ట్ కంట్రోల్ వీటన్నిటిలో కంట్రోల్ మెజర్స్ అనేవి ఇండస్ట్రీలో సిఫ్ట్ ఇన్స్టిట్యూట్ ఇచ్చినట్లుగా అది చెప్పినట్లుగా మనం ఫాలో అయినట్లయితే సో వీ క్యాన్ హ్యావ్ సమ్ ఆఫ్ ది మినిమం రిస్క్ అని చెప్తూ ఉన్నాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది GMP. థ్యాంక్ యూ.